స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి కామెడీ మాత్రం 100% వచ్చింది. ఈసారి కూడా అలానే వస్తుంది అని అంటున్నాడు మా బల్వీర్ సింగ్. అన్న ఫస్ట్ జోక్ ఏంటంటే ఒక ఇంట్లో జరిగిన సిచ్యువేషన్. అయ్యా కొడుకులు మాట్లాడుతారు. అయ్యానేమో పొద్దున పని కానీ లేచిండు. లేచి తాపి తీసుకుని కొడుకు ఇంకా వాడుకోరు. రేయ్ ఎవరా లేవు అవలాగానువా బడికి పోయి మంచిగా చదువుకోరా కొడుక, మంచి ప్రైజోకి కారా, బడి అంటే గుడి లాంటిదిరా, మంచిగా చదువుకోరా, ఇండ్రా పోరా అని. సరేనైనా నేను పోతా అని చెప్పి అన్నాడు. అయిపోయింది. అలా అయ్యా పనికి పోయిండు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చిండు. మళ్ళీ ఇటు వండుకొని ఉన్నాడు. బావా రేయ్ లేవు అవలా ముఖం రా పొద్దునే చెప్పినారా నీకు బార్ పొద్దునే చెప్పినాగా పోరా బడికి పోరా, బడి అంటే గుడి లాంటిది అని చెప్పినారా? పోయినానైనా ఏమైనారా నువ్వే అన్నవద్దైనా బడి అంటే గుడి లాంటిదని. గుడికి వేరే ప్రదక్షిణలు వచ్చి వండుకున్నా. బావా అయితే జ్ఞానిగాడు ఒకరోజు బీచ్ కాడ కూర్చొని ఇట్లా పెరిగి ఇట్లా వేస్తుండు నీళ్ళల్లో. పెరుగు సముద్రం లేస్తుండు ఇట్లా నీళ్ళు. అయితే చేయగానే బాబా ఇంట్లో భాస్కర్ వచ్చిండు. అరే ఏం చేస్తున్నావు అంటే కనిపిస్తలేదు రాబోయ్ నీ అవ్వ నీళ్ళలో పెరుగలుతున్నా. ఎందుకురా? అరే చల్లారా నీ అవ్వ అవలాగా అందు గురించి కాదురా, మనం అందరిని ఎరుపు అంటారు. జమాకుందారా నీకు? చేసినావు అని గింత లస్సి మనం ఇద్దరం ఎట్లా తాగుతాం రా? రవణకు శ్రీమొక ఫోన్ చేయి అంట. అక్క ఒకరోజు మా ఇవన్నీ లేవక్క. అక్క అంటే అంతే. అయితే మా బావ ఒక రోజు వాళ్ళ కొడుకు ఈయననే ఇట్లున్నాడు. వాళ్ళ కొడుకు ఎట్లుంటాడు? మా బావ ఒకసారి ఇంట్లో కూర్చొని ఉల్లిగడ్డలు కట్ చేస్తాడు. ఈయనే ఎవరు యాక్షన్ అంతా పైన ఇంట్లో మొత్తం ఈయననే చేస్తాడు పని. అయితే చేస్తుండ అనమాట. చేస్తుండే వాళ్ళ కొడుకు వచ్చిండు. డాడీ టెస్ట్ రాసిన మార్కులు చూడండి ఇచ్చిండు. రే నువ్వు అసలు నా కొడుకువేనారా? నీకు దమ్మాకుంది ఎంతనన్నా? నీ అవలమ్మొకపడా ఏం రా యూనిట్ టెస్ట్ అన్నిట్లో మొత్తం ఫెయిల్ అయిపోయాను, నువ్వు ఇంకొకసారి నయ్యా అని పిలవకు అర్థమైందా అన్నాడు. నైనా నేను ఫెయిల్ అయింది ఉట్టి యూనిట్ టెస్ట్లోనే, డిఎన్ఏ టెస్ట్లో కాదు. నేను నీ కొడుకునే. నవ్వుర్రా తమ్ముళ్ళు. అయితే ఒకరోజు మా శ్రీముఖ ఒక ఇంట్లో ఉందనమాట. మా బావ డ్యూటీకి పోతుంది. డ్యూటీ పోగానే మా బావ బయటికి పోయాడు. బయట పోగానే మా అక్క లోపల ఉన్నది. ఏమైంది అని పిలిచింది. ఏమైంది? కాదండి మీరు పర్స్ మర్చిపోయారు. బా సరే గడి నేనంటే మీకు ఎంత ఇష్టం అండి? నా ముంగట నన్ను తిడతారు కానీ పర్స్ నా ఫోటో పెట్టుకుని నేనంటే చాలా ఇష్టం కదా అన్నది. అనగానే మా బావన్నాడు, అవ్వ నీకు అట్లా అర్థమైందా? నాకు ఆఫీస్లో ప్రతి ఒక్కరు ధమాకరా చేస్తా ఉంటే అప్పుడు నీ ఫోటో చూసుకుంటానని మా బావ అన్నాడు. అయితే అబ్బా నేను అంత ఇష్టం అండి. కాదే నీ అమ్మ నిన్నే భరిస్తున్నా, గాల బాధలు భరించలేనా? బావ ఒకరోజు మన ఇండియన్ వాళ్ళు ఎంత షార్ప్ తెలిసేది ఒక్కొక్కరికి. అయితే ట్రైన్ పోతుంది అనమాట. ట్రైన్లో మన ఇండియన్ ఇంకా ఇద్దరు మన ఆస్ట్రేలియా చైనా వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. ఇక చైనా వాళ్ళు ఉంటే ట్రైన్ పోతుంటే ఏమైంది, ఒకడు అమెరికా లేచిండు. లేచి ఏం చేసిండు, నోట్ల కట్ట తీసి బయట పడేసిండు. పడేయగానే ఆడు చైనావాడు అన్నాడు, ఇదేంది పోయి నోట్ల కట్టలు తీసి బయట పడేసి దమ్మా ఖరాబ్ అయిందా నీకేమన్నా అని చైనావాడు అన్నాడు అమెరికాని. అనగా అమెరికా మా దగ్గర చాలా డబ్బు ఉంది, పోయినా ఏం ప్రయోజనం లేదన్నాడు. అమ్మ ఈడేం రా ఇట్లున్నాడు. జర్ర వేరే స్టాప్ రాగానే ఆడేం చైనావాడేం చేసిండు, బర్వాతల బట్టలు డ్రైవరీ అన్ని బయట పడేసిండు. ఓర్ని అవ్వ అరే ఇదేం రా పోయి అనగా అమెరికా అన్నాడు, ఇదేం రా నువ్వు బట్టలు మొత్తం నుంచి బయట పడేసినట్టు. మా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, మేము చాలా బట్టలు కొనుగోదు, అవసరం లేదు మాకు. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చింది. నేనేం చేసిన రబ్బకు మన ఇద్దరిని తన్ని మొత్తం బయట పడేసిన. ఆడంటే ఏంటి మమ్మల్ని పడేసిన అంటే మా దునియాలో చాలా మంది ఉన్నారు రా, మీరు ఇద్దరు పోతే ఏం బీకేది లేదన్న. ఒకరోజు నేను ఇట్లా రోడ్డు మీద నుంచి మా బావాడికి వస్తుండు. పోయినా బావా ఏమైంది బావా ఇట్రా ఏమైంది రా అన్నాడు. ఏమైంది బావ మన అక్కని మస్తు కొట్టినావంట. అరే ఎందుకు బావ ఊకే కొడతావు? అరే నేను చెప్పిన మాట ఇంటలేదు రా పోయి, మరి ఏం చేయాలి మస్తు కొట్టినా బొక్కలుగా కొట్టినా. అవును బావా కొట్టిన తర్వాత ఏమన్నా అక్క ఏమంటది? కొట్టిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఎట్లా వచ్చింది బావా? మోకాల మీద వచ్చింది. మోకాల మీద వచ్చి ఏమన్నది బావా? వచ్చన్నది చీపురు గట్ట పక్కన పెట్టినా మంచం కిందకి వెళ్ళి బయటికి రా అని అన్నది. ఒకరోజు మా అక్క బావాళ్ళ ఇంటికి పోయినా.
ఇంటికి పోగా లోపల పోగా ఇటు సైడ్ ఏమో చైర్ మా అక్క వేసుకుంది అటు సైడ్ బాగా వేసుకున్నాం బుక్కులు పెట్టుకుని ఒకటే చదువుతారు ఏనా పోసరాంగి తమల గిలాచంలో చదువుతారు ఇదేంది అక్క ఓ బా ఏమైంది అక్క ఏమైంది బావా ఏం చేస్తున్నా అంటే యారా సాపిడి అని ఎప్పుడు వందచ్చా ఇందువా అన్నాడు ఏమైంది బావా గిట్లా మాట్లాడుతున్నారు తెలుగులో మాట్లాడు అరే పిచ్చోడా మొన్న ఒక తమిళ్ బేబీని మనం దత్త తీసుకున్నాం తెలుసా మేము నీకు అవును తెలుసు మరి ఆడ పెద్ద అయిన తర్వాత వాళ్ళతో తమిళ్ మాట్లాడి నేర్చుకోవాలి కదరా అందుగురించి చదువుతాను మా రవిబాబుకి మా శ్రీముఖకి పెళ్ళైంది పెళ్ళైన 10 రోజుల తర్వాత మా బావ మా అక్కతో మాట్లాడుతుండు ఎట్లుంటది అవును శ్రీముఖి అసలు మన ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా అసలు పెళ్ళైతే నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఎందుకంటే మీ వాళ్ళు ఎన్ని కొట్లాటలు చేస్తారు ఎంతమందితో కొట్టిస్తారో అనుకున్నా కానీ ఇంత టెన్షన్ లేకుండా పెళ్ళి ఎట్లయిందో నాకు అర్థమవుతలేదు ఇంతకు మీ అయ్యకు ఏం చెప్పినావు అని అన్నాడు అనగానే మా అక్కనే ఏం చెప్పినా మా నాయన ఒక క్వశ్చన్ అడిగిండు దానికి ఆన్సర్ చెప్పిన నువ్వు ఏం అడిగినావు మీ నాయన ఏమని చెప్పిండు మా నాన్నేమన్నాడు పిల్లగాడు ఏం చెప్తాడు అని అన్నాడు నేనేమన్నా ప్రస్తుతానికి అయితే కడుపులో అంటున్నానా అన్న సరే పెళ్లి కానీ అని అన్నాడు ఇట్లుంటుంది అన్న